హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్దాము. ఈరోజు వీడియో ఏంటి అంటే కొద్దిగా ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి. ఆకుకూరల హార్వెస్టు, అలాగే కొద్దిగా బెండకాయలు కూడా ఉన్నాయి. బెండకాయలు మనం రోజు హార్వెస్ట్ చేయడం వల్ల కొద్దిగానే ఉంటున్నాయి అన్నమాట. సో అందుకని ఈరోజు ఎన్ని బెండకాయలు అయితే వచ్చాయో అన్నైతే హార్వెస్ట్ చేసుకుందాము. రోజు కనుక కట్ చేయకపోతే బెండకాయలు అనేవి ముదిరిపోతాయి కాబట్టి డే బై డే అనేవి హార్వెస్ట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందువల్లే నేను బెండకాయల వరకు షార్ట్స్లో మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే బెండకాయలతో స్టార్ట్ చేద్దామండి. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి బెండకాయలు అనేవి చాలా ఎక్కువ హార్వెస్ట్ రావాలి అని అంటే కనుక మనము ఎప్పటికప్పుడు బెండకాయలు కాపు అయిపోయిన తర్వాత కొమ్మలు అనేవి కట్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి కొత్త బ్యాచెస్ వచ్చి మనకి బెండకాయల హార్వెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫస్ట్ బెండకాయలు వచ్చేసి నేను ఒక 2 బ్యాచెస్ వరకే పెట్టాను. అందుకనేసి అయినా కూడా పర్లేదు, డైలీ మనకి ఒక 1/2 కిలో వరకు వస్తాయి. 1 వీక్ కనుక అలా మనము చేర్చి పెట్టుకోగలిగితే మనకి కంపల్సరీగా 1 కిలో వరకు బెండకాయలు అనేవి మనము హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ టైం పెట్టినవి చాలా ఎక్కువగా పెట్టున్నాను. అవి కూడా మనకి హార్వెస్ట్ కనుక రెడీ అయిపోయాయంటే డైలీ మనము మంచి హార్వెస్ట్లు అయితే బెండకాయల నుంచి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 చెట్లు పెట్టాను. అలాగే బ్యాక్ సైడు ఒక 4 చెట్ల వరకు పెట్టాను. అలాగే తెల్ల బెండకాయలు ఉన్నాయి కదా, అంటే మన సైడ్ వచ్చేసి నూగు బెండకాయలు అంటామన్నమాట. ఆ నూగు బెండకాయలు కూడా ఒక 2 చెట్లు అయితే పెట్టున్నాను. అవి కూడా చాలా తక్కువ హార్వెస్ట్ వస్తాయన్నమాట అవి నూగు బెండకాయలు అనేవి. కానీ టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. మనము పులుసు పెట్టుకున్నామంటే అంత టేస్టీగా ఉంటాయి. ఆ బెండకాయలు తినడం వల్ల కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. ఇవిగోండి, ఇక్కడ ఇంకొక రకం బెండకాయలు అనేవి వేసున్నాను. ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. బట్ హార్వెస్ట్ అనేవి ఇవి కూడా కొద్దిగా తక్కువగానే వస్తాయి. నేను మామూలుగానే ఎరువులు, ఈ వాటర్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చేది చాలా అంటే చాలా తక్కువ అండి. ఎందుకనంటే మనం వేసుండేది వేరే ప్లేస్లో, మేము ఉండేది వేరే ప్లేస్లో. టైం అనేది ఎప్పుడో ఒక మంత్లీ ఒక ట్వైస్ అయితే నేను వీటికి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటానన్నమాట. అందుకనేసి హార్వెస్ట్లు అనేవి కొద్దిగా తక్కువగానే వస్తాయి. మనం డైలీ కనుక ఒక 10 డేస్కి వీక్లీ వన్స్ మనము చెట్లకి మంచి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉన్నామంటే మంచి మంచి హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే తోటకూర గింజలు అయితే ఊరు నుంచి తీసుకొచ్చాను. అవైతే ఇక్కడ చల్లానమాట. తోటకూర కూడా చాలా బాగా వచ్చింది. చెప్పాను కదా, మాకు పక్కన ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉందన్నమాట. ఆ ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ పురుగు పట్టేస్తూ ఉందన్నమాట చెట్లకి. అలాగే ఆకుకూర కూడా వీటిల్ని మనం లాస్ట్ వీకే హార్వెస్ట్ చేయాల్సింది. కానీ 1 వీక్ లేట్ అయిపోవడం వల్ల ఆకులు అనేవి తెల్లబడిపోయి హోల్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. కానీ మనం బయట కొనే వాటికంటే ఇవి ఎంతో చాలా అంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు. మనం ఏం కెమికల్ కానీ ఏం మందులు కానీ వాడకుండా పండించేటివి కాబట్టి పర్లేదు, బాగానే వచ్చింది తోటకూర కూడా. వీటిని కూడా మనము ఒక 4-5 టైమ్స్ వరకు మనము హార్వెస్ట్ తీసుకోవచ్చండి తోటకూర. అంటే వేర్లతో సహా పీకకుండా కట్ చేసుకున్నామంటే మనకి గ్రో అవుతూనే ఉంటుంది. అలాగే సిర్రాకు ఉంది కదా, సిర్రాకు విత్తనాలు కూడా ఒక 2 చోట్ల అయితే చల్లున్నాను. అవి కూడా బాగానే వచ్చాయి. అవి ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగే గోంగూర కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. గోంగూర అనేది నాకు ఫస్ట్ టైము నేను ఎప్పుడైతే ఈ ల్యాండ్లో వెజిటేబుల్స్ పెట్టడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా నాకు బాగా వచ్చే ఆకుకూర ఏదైనా ఉంది అని అంటే అది గోంగూరేనండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. అంత రుచి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా దాన్ని గార్డెన్లోకి వచ్చి గోంగూరని చూడగానే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంత బాగుంటుందండి. చూపిస్తాను గోంగూర కూడా ఎంత ఫ్రెష్గా వచ్చింది అనేసి. ఇంకా ఏ ఆకుకూరలు వేసినా నాకు అంత సాటిస్ఫై అనిపించదు. బట్ గోంగూర వచ్చేసి మనకి ఎవరు వేసినా కూడా గోంగూర అనేది మనకి చాలా మంచి హార్వెస్ట్ అనేది ఇస్తుందన్నమాట. పోతే ఇక్కడ సిర్రాకు అనేది హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సిర్రాకు మనము నార్మల్గా వేర్లతో సహా పీకకుండా దీన్ని కూడా ఒక 2 టైమ్స్ వరకు మనము 2-3 టైమ్స్ వరకు చక్కని హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు. కాకపోతే కాడలు అనేవి కొద్దిగా ముదిరిపోతాయి అంతే తప్ప మనకి ఆకులు అయితే ఫ్రెష్గా వస్తూనే ఉంటాయి. చెప్పాను కదా, ఇదిగోండి గోంగూర. ఆల్రెడీ గోంగూర కూడా 2 బ్యాచెస్ కింద వేశాను. ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ బ్యాచ్ అనమాట. సెకండ్ బ్యాచ్ కూడా నాకు చాలా బాగా వచ్చింది. ఇందులో కూడా తెల్ల గోంగూర అలాగే
ఎర్ర గోంగూర 2 మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాము. మొత్తాన్నయితే కట్ చేయటం లేదండి, సగం వరకు, అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కట్ చేసుకున్నామంటే మిగతాది తర్వాత కట్ చేసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడైతే ఒక హాఫ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి మొదల్లో నుంచి మళ్ళీ ఎగురు పెట్టుకొని వస్తుంది. ఇత్తనాలు ఎప్పుడైతే మనం గోంగూర ఇత్తనాలు చల్లుతాం కదా, దగ్గరగా వచ్చేసినప్పుడు పీకి మనము సపరేట్గా కనుక వేసుకున్నామంటే మనకి బాగుంటుంది. బట్ నేను వేసేసి కొద్దిగా ఊరు వెళ్ళిపోయాను అనమాట. అందువల్ల అవి గుంపుగా అక్కడే వచ్చాయి, కానీ బాగా వచ్చాయి, పర్లేదు. ఇదిగోండి ఇందులోనే మిక్స్ అయ్యి ఉన్నాయి మనకి తెల్ల గోంగూర చెట్లు కూడా. ఇదిగోండి చూపిస్తుండేది వచ్చేసి తెల్ల గోంగూర, అలాగే ఎరుపు గోంగూర 2 మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. నేను మీకు లాస్ట్లో చూపించేటప్పుడు సపరేట్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది తెల్ల గోంగూర కూడా మిక్స్ అయ్యి ఉంది అని అనేసి. ఇక అయితే ఫామ్‌లో వచ్చేసి చాలా అంటే చాలా సీడ్స్ అయితే పెట్టానండి. ఈ పిల్లులు ఉన్నాయి కదా, ఇవి ఈ ఫామ్‌లో వచ్చేసి ఒక 5, 6 పిల్లల వరకు ఉన్నాయి. అవి చక్కగా వాటి పని వాటిని లోడేసి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అందువల్ల హార్వెస్ట్లు అనేవి తక్కువగా ఉంటున్నాయి. చెట్లు ఎక్కువ పెట్టుకుంటే మనకి హార్వెస్ట్లు ఎక్కువ వస్తాయి. బట్ వాటిని కూడా ఇంకేం అనలేము కాబట్టి వచ్చిన కాడికే మనం సాటిస్ఫై అవ్వాలి. ఇక ఫైనల్గా నా చేతిలో ఉండేది వచ్చేసి తెల్ల గోంగూర, ఇది సిర్రాకు, కొద్దిగా ఎర్ర గోంగూర కూడా కట్ చేశానని చెప్పాను కదా, అలాగే తోటకూర కొంచెం, అలాగే బెండకాయలు కొంచెం. బెండకాయలు అయితే డైలీ కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ లేవు, పర్లేదు, ఇవైతే సరిపోతాయి. ఇది ఈరోజు హార్వెస్ట్ వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చుంటే కంపల్సరీగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.